హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. గత వారంలో జోరుగా కురిసిన వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అటు ఏపీలో చూసినా ఇటు తెలంగాణలో చూసినా వానలు కుండపోతగా కురవడంతో ప్రజలు తీవ్ర ఆస్తి నష్టపోయారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిరాశ్రులయ్యారు. అలాంటి వారందరికీ సహాయ చర్యలు చేపట్టాయి ఇరు ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద సాయం ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరద బీభత్సంపై ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేశారు. వరద కారణంగా ఈ నెల పలుచోట్ల కరెంటు బిల్ తీయడం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఊరటనిస్తూ ఈ నెల బిల్ కూడా వచ్చే నెల కట్టుకోవచ్చని తెలిపారు అధికారులు. అదేవిధంగా ఈ నెల కరెంటు బిల్లును సగటు యూనిట్ల కింద లెక్కిస్తామని చెప్పారు. దీంతోపాటు వరద కారణంగా పాడైపోయిన మీటర్ల స్థానంలో ప్రభుత్వం కొత్త మీటర్లు బిగించనుంది. ఇందుకు గాను ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయకుండా ఉచితంగానే మీటర్లు ఇవ్వబోతున్నారు. అలాగే వరదల్లో నష్టపోయిన వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్ స్టవ్ల రిపేర్లు, ఇలా ఏ రిపేర్కు అయినా ఒక రేట్ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆన్లైన్లో ఈ సేవలు అందించే వారితో చర్చలు జరుపుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.